శ్రీను వైట్ల గారు నన్ను స్టార్ చేశారు. గర్వంగా చెప్పుకున్న ఒక మూమెంట్ అది. అయ్యో! అసలు మీకు తెలియదు, ఆనందం సినిమా ఈరోజు రిలీజ్ అయింది కదండి. రిలీజ్ అయిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత నుంచి నాకు ఒక 13 సినిమాలు ఒకే రోజు వచ్చాయండి ఫోన్లు. 13 సినిమాలు ఒకే రోజు నాకు ఫోన్ వచ్చింది క్యారెక్టర్. నాకు తెలియదు అప్పుడు, నేను చిన్నోని, అప్పుడు నాకు 23, 24. నాకు ఏది చూస్ చేసుకోవాలో తెలీదు, ఏం తెలీదు, చేసుకుంటూ వెళ్ళిపోయాం అలాగంతే. సో అది ఆనందం అనే సినిమా నా లైఫ్లో అది ఇంకా చెరగని ముద్ర అండి. అది ఇంకా ఆ రోజు షూట్లో ఎంఎస్ నారాయణ గారితో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎందుకంటే ఒక షాట్లో మీరు ఆయన షర్ట్ కూడా పట్టుకుంటారు. అవును, ఆయన అప్పటికి చాలా పెద్ద గొప్ప నటుడు. అయ్యో. సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎంఎస్ నారాయణ గారితో. అయితే ఆ రోజు ఫస్ట్ రోజు అండి ఆయనతో యాక్ట్ చేయటం నేను ఎంఎస్ గారితో. దాని ముందు రోజు కూడా ఒక సీన్ చేసాము, కానీ ఆ రోజు నైట్ ఎఫెక్ట్ సీను అది 2 days ప్లాన్ చేశారండి శ్రీను ఇట్లా. యాక్చువల్గా ఓకే, 2 days ప్లాన్ చేశారు. అది కూడా ఒక ఇక్కడ మన ఖైరతాబాద్ దగ్గరలో ఇక్కడ ఒక పెంట్ హౌస్, వెనక ట్రైన్ వెళ్ళేది కనపడతా ఉంటుంది, అది సోమాజిగూడ దగ్గర ఎక్కడ ఒక పెంట్ హౌస్లో అవును షూట్ చేసాం. మా బ్యాచ్లో మా రూమ్ సీన్స్ అన్నీ అక్కడ చేసాం. అయితే అక్కడ చేసాం. ఆ రోజు చెప్పారు ఇది పెద్ద సీను, ఇది 2 days అనుకుంటున్నారన్నట్టు తెలిసింది నాకు. సరే ఓకే వెళ్ళాము. ఎంఎస్ నారాయణ గారి కాంబినేషను, డైలాగులు చాలా ఉన్నాయి, మీకు ఎక్కువ ఉన్నాయి సీన్లో. డైలాగులు నాకే ఒక పాట పాడతాను, ఒక స్టోరీ చెప్తుంటాను, అది చేస్తుంటా, ఈలోపు ఆయన వస్తారు, ఈలోపు తలిపేసేయండి అంటూ మళ్ళీ ఆయన కాంబినేషను, ఇవన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ ఏదైతే ఉందో అదంతా రౌండ్ ట్రాలీ అండి. అవును, మీరు మాట్లాడుకునేది ఒక స్టోరీ చెప్తాడు, అంత రౌండ్ ట్రాలీ. ఇది బాగా ప్రిపేర్ అయ్యానండి నేను ఫస్ట్, ఎందుకంటే ఎంఎస్ గారు కాంబినేషన్ చేయాలి, ఇది ఇంత పెద్ద షాటు, లెంతీ డైలాగ్స్ ఉన్నాయి, నా వల్ల 1 more అవ్వకూడదు. అప్పుడు ఫిలిం కదండి, అదొకటి నా ఫీలింగ్ అంటే నేను సింగిల్ టేక్లో చేసే ఆర్టిస్ట్ అనిపించుకోవాలి, నాకు కసి అండి. సో బాగా ప్రిపేర్ అయ్యి అయిపోయింది. ఒక టేక్ అయింది, ఒక 2వ టేక్ ఓకే అయిపోయింది, ఆ షాట్ అయిపోయింది. వీళ్ళతో ఎంఎస్ గారు ఎంట్రీ, ఆయన కాంబినేషను, ఆయన కొట్టి మీకు ఇప్పటికీ గమనించండి, మీరు క్లియర్ గమనించండి, ఆయన కొట్టేది మీకు క్లియర్ తెలిసిపోద్ది, కొట్టినట్టు ఉండదు. అవును, మీకు క్లియర్ చూస్తే ఆయన అంత పెద్ద యాక్టర్ అండి. అసలు ఆయనతో యాక్ట్ చేస్తాం, అందులో ఆయన టైమింగ్ అందుకోవడం చాలా కష్టం. మీకు ఎంఎస్ నారాయణ గారు, సునీల్ గారు టైమింగ్ అందుకోవాలంటే అసలు చాలా కష్టం అండి. అది ఎంత అలర్ట్గా ఉండాలంటే మనం చాలా అలర్ట్గా ఉండాలి, అండ్ ఆ టైమింగ్ క్యాచ్ చేయాలంటే. ఆయనకి నాకు ఇమీడియట్ డైలాగులు టప రాంబాబు, అరే రాంబాబు అనేది దుర్గా తెలుసు, దుర్గని చూసామంటే దుర్గా చూశాను, చాలా బాగుంటుంది సినిమా దుర్గ గురించి కాదరా, నా గర్ల్ ఫ్రెండ్ దుర్గా గురించి, ఆమె ఎవరు అంటే ఆ టైమింగ్ అందుకోవాలి కదా. అది ముందే బాగా ప్రాక్టీస్ చేశారు, నేను బాగా ప్రాక్టీస్ చేసుకున్నాను, బ్రెయిన్లో ప్రాక్టీస్ చేసుకున్నాను, బాగా టేక్. అది కూడా ఎంఎస్ గారు ఆయన సింగిల్ టేక్ అండి, ఆయన టప అసలు 2 రోజులు అనుకున్న సీన్ 1 రోజులో అయిపోయింది ఆ సీన్. ఇంకా చేస్తుంటే శ్రీను వైట్ల గారు ఏంటంటే అండి, మీరు కామెడీ సీన్స్ చేసేటప్పుడు ఆయన నవ్వేస్తుంటారు, నేను మానిటర్ ముందు కూర్చొని, ఆయన ఇన్వాల్వ్ అయిపోతున్నారు దాంట్లో. మీరు గమనించండి, ఆయన షూట్లో అక్కడ జరుగుతున్న షాట్ ఆయన ఇక్కడ ఇన్వాల్వ్ అయిపోయి ఈయన నవ్వుతుంటారు, ఇందులో కొట్టు అంటుంటారు. అలాగే అసలు ఒక అందరు ఆర్టిస్టులు దాన్ని అందరూ బాగా ఆ టైమింగ్ సెట్ అయిందండి. అలాగా అసలు మామూలు సీక్వెన్స్ కదా సార్. అంతవరకు అయితే చాలా సినిమాల్లో మళ్ళీ దానికి రెప్లికా ట్రై చేశారు. అవును, అలాంటి ఒకటి మళ్ళీ క్రియేట్ చేయాలి. ఇప్పటికీ నన్ను చాలా మంది అంటే మన ఏజ్ జనరేషన్ అంతా రాంబాబు అంటారండి, రాంబాబు అంటారు. అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ అడిగిన తర్వాత మళ్ళీ మీరు చేసిన సినిమాల విషయం మాట్లాడుకుందాము. నాకు బాగా గుర్తు, నేను అప్పుడు డెస్క్లో కొత్తగా రైటర్గా జాయిన్ అయి ఉన్నాను. కొత్తగా కాదు, ఒక కొంత ఎక్స్పీరియన్స్ ఉంది. రాజా ది గ్రేట్ మూవీ, అది చిన్న సక్సెస్ మీట్ లాగా జరుగుతూ ఉంది. నా ఫోను రింగ్ అవ్వడం మానేసింది, ఇండస్ట్రీ నుంచి ఫోన్లు రావడం మానేసింది. నా ఫోన్ రింగ్ అవుతుంటే అప్పులోళ్ళు మాత్రమే ఫోన్ చేసే రోజులు ఉన్నాయి. అలాంటి రోజుల్లో మళ్ళీ మొదటిసారి నా ఫోన్ మోగింది అని చెప్పి మీరు స్టేజ్ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, గుర్తుందా మీకు? అవునండి, గుర్తుంది నాకు. అలాంటి ఒక స్థితికి ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే వెయిట్ చిత్రం సీను అంటే వేరే వ్యాపారం తెలియదు, వేరే వ్యాపకం తెలియదు, ఇంత చిన్న గొడవలో ఎప్పుడూ ఇన్వాల్వ్ అవ్వలేదు, ఒక వ్యక్తిని మోసం చేయలేదు, ఏ తప్పు చేయని చిత్రం సీనుకి అలాంటి ఒక ఫేజ్ ఎందుకు వచ్చింది? అంటే ఇక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ అంటాం కదండి, అది కూడా ఒక నాకు మైనస్. అంటే ఏం ఓవర్ అంటే నేను ఎప్పుడు బిజీగా ఉంటా, నేను మంచి ఆర్టిస్ట్ కదా, పొగరు. ఒప్పుకుంటారా మీరు? అది ఒప్పుకుంటా అండి, ఆబ్వియస్లీ నేను ఒప్పుకుంటా. అది నేను అలా ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వటం వల్లే జరిగింది. నేను ఎప్పుడు బిజీగా ఉంటా, ఇలా వచ్చింది ఇలా ఖర్చు పెట్టేస్తేయండి, రేపు మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది, నాకు నేను ఎప్పుడు బిజీగా ఉంటా అనేవాడిని ఫ్రెండ్స్తో. మీరు నమ్మరండి, రాజు కనకాల గారు కనపడితే, అంటే ఇది డిస్కషన్ ఇప్పుడు చేయొచ్చో లేదో, రాజు కనకాల గారు, నేను ఒక చోట ల్యాండ్ చూశాను, కొంటున్నాను, బావా అంటాం, నువ్వు కూడా కొను అనేసి అంటే, నేను ఏంటి బావా ఎక్కడ చూసావు అన్నా. అప్పుడు మణికొండ అని ఒక ఏరియా, నేను అన్నమాట చెప్తే ఇప్పుడు ఇది అంటే ఓవర్ అంటారండి, నేను ఎందుకు అలా ఉన్నాను అని తర్వాత అనిపిస్తుంది. బావ నేను మణికొండలో ఉండాలా, చిరంజీవి గారు ఎక్కడ ఉంటారు, జూబ్లీహిల్స్లో ఇల్లు కొంటా అనేవాడిని.
ఎందుకంత ఓవర్ చేశాను అని, అంటే నాలో లోపల నేనే నేను ఇప్పుడు బిజీగా ఉంటా, నేను ఇంకా గోల్ కొడతా, ఇంకా అది ఎప్పుడు ఉండొద్దండి లైఫ్లో. ఉంటాయి అప్ అండ్ డౌన్స్ అని తర్వాత తెలుసుకున్నా. తెలియదు, ఏజ్ తక్కువ. ఏజ్ తక్కువ, తెలీదు, ఓవర్ కాన్ఫిడెన్స్. అందుకే ఉన్నప్పుడు దాన్ని దాచుకోవాలి, దాన్ని సేవ్ చేసుకోవాలి, దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి. తర్వాత లైఫ్ ఎలా ఉంటుందని మనం ముందు చెప్పలేం. అది తెలియదు, అది మన చేతిలో ఉండదు. మనం ఒకటే చేయాలి, కష్టపడి హార్డ్ వర్క్ చేసుకోవాలి, దేవుడిని నమ్ముకోవాలి, కష్టపడి పని ఏదనుకున్నా దాన్నే దేవుడు అనుకుని నమ్ముకొని ముందుకెళ్ళాలి. అదొకటే చేయాలి తప్ప నేను ఎప్పుడు ఇదే స్థితిలో ఉంటా అనుకుంటే అది రాంగ్. బట్ మీ విషయంలో బ్యూటీ ఏంటంటే మీరు ఏ రోజు కూడా పనిని అశ్రద్ధ చేయలేదు. లేదండి. సో ఛాన్స్లు ఉన్నా లేకపోయినా బాడీని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు, హెల్తీగా ఉంటూ వచ్చారు, సినిమా అవకాశాల కోసం తిరుగుతూనే వచ్చారు, తిరుగుతున్నాను, ఇప్పటికీ తిరుగుతానండి, కష్టపడుతూనే ఉన్నారు. ఆ విషయంలో మాత్రం మీ మీద 0 కంప్లైంట్స్. సో మైండ్ సెట్ అనేది చిన్న ఏజ్లో వచ్చిన ప్రాబ్లం. అది నేను అలా లేదండి, నేను మధ్యలో ఖాళీకి కూడా ఉండొద్దు, నేను వర్క్ అడుగుతానండి, ఏం ప్రాబ్లం లేదు. నాకు చాలాసార్లు మన వేణు గారు, ధనరాజు గారు, మేమందరం ఈవెంట్స్ కూడా తీసుకెళ్ళేవాళ్ళండి. నన్ను తీసుకెళ్ళాను, నాకు ఫోన్ చేసి అన్న రండి ఈవెంట్స్కి వెళ్దాం అని తీసుకెళ్ళి, నాకు అంటే ఫైనాన్షియల్గా నాకు అక్కడి నుంచి కూడా. ఆ తర్వాత మళ్ళీ వేణుగారే నాకు జబర్దస్త్లో నేను చేస్తున్నానన్నా మీరు రండి అంటే నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. జబర్దస్త్ చేశాను కొన్ని రోజులు, నాకు అక్కడ నడిచింది. అలాగా నాకు నాగిరెడ్డి గారిని, నాగతేజ అని వాడు జబర్దస్త్లో చేసేవాడండి. ఆడు ఇప్పటికీ నన్ను ఈవెంట్స్ పిలుస్తాడన్నాడు. నాకు చాలా రోజులు చాలా ఈవెంట్స్ ఇచ్చాడండి, చాలా ఈవెంట్స్, నాకు చాలా హెల్ప్ అయింది. అవన్నీ నాకు ఫైనాన్షియల్గా హెల్ప్. ఆ తర్వాత చిట్టిబాబు అని ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఈవెంట్స్ చెప్పేవాడు. ఈవెంట్స్ మీద చాలా రోజులు బతికానండి నేను, చాలా నడిపి. అంటే ఇండస్ట్రీ ఆ ఈవెంట్స్ వచ్చిన డబ్బులతోనే మళ్ళీ నేను సేవ్ చేసుకోవాలి, మళ్ళీ తిరగాలి ఆఫీసులో, మళ్ళీ డైరెక్టర్ని కలవాలి, మళ్ళీ ఏం కాదు ఉంటుంది స్ట్రగుల్, వచ్చినప్పుడు ఉంది కదా, అలాగే మళ్ళీ తిరుగుదాను, మళ్ళీ స్ట్రగుల్, మళ్ళీ తిరిగానండి, బాగా తిరిగానండి, బాగా. మళ్ళీ నేను సెకండ్ టైం తిరగటం ఏంటి అని నాలో నేను ఎప్పుడు అనుకోలేదు. తిరగాలి, అవును డౌన్ ఫేజ్ ఉంది, ఏం కాదు తిరుగుదాం, మళ్ళీ గోల్ కొడదాం. ఈసారి గోల్ కొట్టాడు మాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, ఏమొద్దు, క్రమశిక్షణతో జాగ్రత్తగా ఉండాలి.